అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? మేము తిరుపతి నుంచి అయితే నెల్లూరుకి అయితే వెళ్తున్నామండి. లాంగ్ జర్నీ. ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను లాస్ట్లో చెప్తాను. జర్నీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఒక బ్యాగ్లో అయితే సర్దేసుకొని ప్రయాణం అయ్యాం అనమాట. మా అత్తమ్మ వాళ్ళు స్కూటీ అయితే నేను బైక్లో వెళ్ళాను. మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పటికి 11-12 అయిపోయిందండి. సో ఇక్కడ నుంచి మేము బస్ స్టాండ్కి అయితే బయలుదేరామన్నమాట. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికి 2 బస్సులు అయితే మిస్ అయిపోయాయి. లాస్ట్గా ఒక బస్సు అయితే వచ్చిందండి. ఆ బస్సుకి అయితే మేము ప్రయాణం అన్నమాట. తిరుపతి బస్ స్టాండ్లో చాలా మంది ఉంటారు కదా బృందా వెళ్ళేవాళ్ళు. సో మీరు ఎప్పుడైనా తిరుపతి వచ్చింటే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా బాబు ఇంటి దగ్గర నుంచి పేస్ట్ చేతిలో పెట్టుకుని వచ్చేసాడండి. నేను దాన్ని తీసుకుని బ్యాగ్లో వేస్తుంటే ఏడుస్తున్నాడు అనమాట. మా పెద్ద బాబు ఐస్ క్రీమ్ అంటూ గోల్ చేస్తుంటే బస్సు వచ్చేగలకి బస్సు ఎక్కేసాము. బస్సు ఎక్కే తర్వాత బస్సు అయితే స్టార్ట్ అయిందండి. తిరుపతి నుంచి బయలుదేరాము. నేను చాలా రోజులుగా అయితే శ్రీకాళహస్తి మీకు చూపించాలని ట్రై చేస్తున్నాను, కానీ సరిగ్గా కుదరలేదు. ఇప్పుడు కూడా సరిగ్గా నేను చూపించలేకపోతున్నాను, ఎందుకంటే బస్ కాబట్టి సరిగ్గా కనిపించలేదండి. ఎక్కువ సౌండ్ రావడం వల్ల సౌండ్ని కవర్ చేయలేకపోతున్నాను. సో అందుకని నేను నార్మల్గానే చూపిస్తాను. ఇంకొకసారి శ్రీకాళహస్తి వ్లాగ్ అయితే చేస్తానన్నమాట. తిరుపతి నుంచి బస్సు స్టార్ట్ అయిపోయింది. చూడండి, తిరుపతిలో ఇప్పుడు చాలా నేచర్ అయితే ఉందన్నమాట. చాలా రోడ్ కూడా బాగానే, అంటే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మేము దగ్గరికి అయితే ఎయిర్పోర్ట్ దాటుకొని శ్రీకాళహస్తికి అయితే వచ్చేసాము. నేను వీడియో చాలా వరకు స్కిప్ చేస్తున్నాను అండి, ఏమనుకోకండి. లాంగ్ వీడియో అయిపోతుంది కదా లెంత్, అందుకని నేను కవర్ చేస్తున్నాను అనమాట. శ్రీకాళహస్తిలో ఎంటర్ అయినప్పుడు మనం ఈ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ఎక్కువగా బస్సులు ఈ సైడ్ నుంచి కాకుండా ఇప్పుడు వెళ్తున్న రూట్లోనే వెళ్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ బస్సు కూడా ఇలానే వెళ్ళింది. నా చిన్నప్పుడు ఫస్ట్ టైం అండి నేను శ్రీకాళహస్తి దాటి ఈ ప్లేస్కి రావడము. సో అందుకని ఈ ప్లేస్ అయితే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. నా చిన్నప్పుడు స్వర్ణముఖి నదిలో చాలా వాటర్ అయితే ఫుల్గా ఉండేవి, కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి. ఎందువల్ల అనేది తెలియదు. ఓన్లీ ఒక సైడ్ మాత్రమే వాటర్ అనేవి ఉన్నాయన్నమాట. చూడండి, శ్రీకాళహస్తికి అయితే వచ్చేసాము. స్వర్ణముఖి నదిలో అంతగా ఏమి వాటర్ లేదు. బస్సులో వెళ్తున్నాం కాబట్టి సరిగా ఏం కనిపించడం లేదు. బైక్లో వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను. బస్సులో అయితే వెళ్తున్నప్పుడైతే వీడియో తీసాను అనమాట. రోడ్డు పొడుగున గోరింటాకు చెట్లు అండి, చాలా మంచిగా అనిపించింది అనమాట. చెట్లు కూడా మంచి ఆకులతో బాగానే ఫ్రెష్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ ఐడియా అనేది. ఎవరికైనా కావాలంటే కూడా అక్కడ నిలిచి కోసుకోవచ్చు. నెల్లూరుకి దగ్గరగా అయితే ఇది చూశానండి. బాహుబలిలో కటౌట్ పెట్టుంటారు కదా, అలాగే అనిపించింది సేమ్. మీకేమైనా ఐడియా ఉంటే ప్లీజ్ చెప్పండి. నాకైతే దాని గురించి ఏమంత ఐడియా లేదు, అందుకని అడుగుతున్నాను అనమాట. నెల్లూరులోకి అయితే ఎంటర్ అయిపోతుంది బస్సు. నేను దగ్గరగా అయితే వీడియోస్ ఏం తీయలేదండి, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని కొంచెం స్కిప్ చేస్తూనే అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఎంతమంది
నెల్లూరులో ఉన్న వాళ్ళు వీడియో చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా పెట్టాలని అనుకుంటున్నాను జర్నీకి సంబంధించి. ప్లీజ్ మీకు సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టగలనమాట. నెల్లూరు హైవేలో వెళ్తుంటే అక్కడక్కడైతే విగ్రహాలు అయితే కనిపించింది అనమాట. మన నేను లాస్ట్లో అయితే వాటి గురించి చెప్తాను. కానీ చాలా బాగానే అనిపించింది అన్నమాట. నేచర్ అంతా కొన్ని క్లీన్గా ఉందన్నమాట. నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర ఆగే బస్సు అయితే ఎక్కలేదు. అది వేరే ఊరు వెళ్తుంది అనేసరికి మేము ఆ బస్ స్టాండ్ దగ్గరే దిగేసామన్నమాట. లోపలికి వెళ్ళలేదు. అందుకే నేను తీయలేదన్నమాట ఆ షాట్ని. అది చూడండి, ఈ విధంగా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. నాకు వాటి గురించి కూడా తెలియదు. నేను ఇది సెకండ్ టైం అయితే నెల్లూరుకి రావడము. సో మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. నెల్లూరు నుంచి అయితే మేము ఆత్మకూరు బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. మేము అక్కడి నుంచి అయితే ఆత్మకూరు బస్ స్టాండ్కి ఆటోలో వచ్చేసామన్నమాట. కానీ మేము వచ్చేసి ట్రైన్కి 5 minutes బ్యాక్ అయితే బస్ అయితే వెళ్ళిపోయిందన్నారు. కానీ 6 వస్తుందని చెప్పారు. అప్పటి వరకు అక్కడే వెయిట్ చేసామని పిల్లలు పెట్టుకుని. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. నెల్లూరు దగ్గర ఉన్న కొత్తూరు బీచ్కి అయితే మేము వెళ్తున్నాం అనమాట. అంటే వేలాంగి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇలా ఎంతమంది ఇక్కడికి వెళ్ళారో ప్లీజ్ కామెంట్ చేయండి. చాలా వరకు ఈ సమ్మర్లో వెళ్తున్నారు. సో మీరు కూడా ఒకసారి ఫ్యామిలీ విజిట్ చేయండి. అలాగే అక్కడ కొత్తగా అయితే మధ్య కట్టారన్నారు. అవి వాటిలో రెండెంత ముందు తెలుస్తుందంట. సో మీరు తప్పకుండా మీ ఫ్యామిలీతో అయితే వచ్చి చూడండి. ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఈ బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. ఆ బ్రిడ్జికి ప్రతి ఒక్క స్తంభానికి అయితే కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. వాటిలో చాలా అర్థం అనేది ఉందని అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే వాటి మీద రైతులకు సంబంధించి రకరకాల వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్కటి వేస్తున్నారు అనమాట. సో మీరు గమనించారు లేదో ఒకసారి చూడండి. మేము ఇక్కడికి మాకు కనీసం 7 అయిపోయి ఉంటుంది. ఇక్కడికి సగం చీకటి పడిపోయిందనమాట. మేము అక్కడికి వెళ్ళేసరికి ఒక 8 అయిపోయి ఉంటుంది. అంత లేటుగా వచ్చింది అనమాట బస్సు. మాకు నెల్లూరు దగ్గర ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయిపోయిందండి. లేకపోతే మేము 4కి ఉండే బస్కి మేము వెళ్ళుండే వాళ్ళం. కానీ మిస్ అయిపోయింది మేము వచ్చేటప్పటికి. సో బస్ అయితే ఆత్మకూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయిపోయి చాలా సేపే అయింది. కానీ నేను వీడియో అయితే తీయలేదు. లాస్ట్ అయితే మేము వచ్చేసిన తర్వాత అయితే వీడియో తీస్తున్నాను. చాలా చీకటి అయిపోయింది. మేము వచ్చేటప్పటికి షాప్స్ కూడా క్లోజ్ చేసేస్తారనమాట. పిల్లలకి కావాల్సినవి ఏమైనా తీసుకుందామన్నా కూడా కుదరలేదు. చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇదే లాస్ట్ బస్ అండి. తర్వాత వేరే బస్ అయితే లేదన్నారు. మేము వచ్చి కూడా వేస్ట్ ఏం కాలేదు కదా. పిల్లలు పెట్టుకొని అంత రాత్రిలో ఎక్కడుండే వాళ్ళం చెప్పండి. ఇదే లాస్ట్ బస్ అయ్యి మంచి పని చేసింది. బస్ అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది. మా బాబు ఇది 2వ సారి రావడం కదా, కొత్తగా చూస్తున్నాడు అనమాట దగ్గరికి వెళ్ళి. ఇంతకుముందు నాకు సరిగ్గా గుర్తు రాలేదండి. ఇక్కడ రిసార్ట్ కూడా ఉందన్నమాట. రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. సో మీరు వచ్చినప్పుడు రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేలంగిని మా చర్చ్ దగ్గరకు వచ్చి కొత్తగూడూరు బీచ్ దగ్గర బాగా ఎంజాయ్ చేయండి. మేమైతే వచ్చి ఆ నైట్ ఇక్కడే స్టే చేసామన్నమాట. రేపు మార్నింగ్ అంతా మీకు చూపిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి పార్ట్ 2 కోసం.